ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, అలాగే ఏ, యో, బా, బి, భూ, బ, ఢ, బే అన్న అక్షరాలతోటి వచ్చేవి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని కూడా ప్రారంభమైంది. శని 4వ స్థానంలో ఉంటే అర్ధాష్టమ శని నడుస్తున్నట్లు. కాబట్టి ధనుసు రాశి వారు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. అర్ధాష్టమ శని ప్రభావం ధనుసు రాశిపై ఉన్నప్పటికీ అనుకూలమైన గురుగ్రహం కారణం చేత మీకు చాలా వరకు శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా మరియు విదేశీ యానం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో అధిక శ్రమ ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పై అధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. నిదానంగా, సానుకూలంగా, ప్రశాంతంగా ఉండి సమస్యల్ని పరిష్కరించండి. ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం అయినా కూడా ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది. సహోదరి సహోదరుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుండో స్థలం కానీ గృహం కానీ సేల్ చేద్దామనుకునే వారికి మే తర్వాత వీలు పడుతుంది. కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది. అక్టోబర్ నుండి కొంతమేర సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముందు అడుగు వేయండి. నూతన గృహ యోగం, వాహన యోగం గోచరిస్తోంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దైవానుగ్రహం వల్ల కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. వైద్య వృత్తి, ఐఏఎస్, ఐపీఎస్, చార్టెడ్ అకౌంట్స్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్, టీచర్స్, ప్రొఫెసర్స్, మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి మే నుండి బాగుంటుందని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. మోకాలకు సంబంధించిన ఇబ్బందులు, నొప్పులు, పాదాలకు సంబంధించిన నొప్పులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఇబ్బందులు మిమ్మల్ని చికాకు పెట్టే స్థితిని గోచరిస్తోంది. సరైన సమయంలో వైద్యం చేయించుకోవడం చెప్పదగినది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. గృహయోగం, వాహన యోగం, విదేశీ యోగం గోచరిస్తోంది. విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాలు బాగున్నాయి. ఉన్నత విద్యలను అభ్యసిస్తారు. అధికారం కలిగినటువంటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఎంబీఏ, ఫైనాన్స్ సెక్టర్స్, సాఫ్ట్వేర్ వారికి అనుకూల కాలం చెప్పచ్చు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. దీర్ఘకాలిక కార్యక్రమాల వలన మనోబలం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నత స్థానం లభిస్తుంది. ప్రభుత్వ సన్మానం, అవార్డులు, రివార్డులు లభిస్తాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి మే తర్వాత ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశివారు ఈ సంవత్సరం శని స్తోత్రం అలాగే దుర్గా అష్టోత్తరం పఠిస్తే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలరు. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి.